3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం పెన్నా నదిపై పడింది. పైనున్న చెరువుల కట్టలు తెగి ఆ నీరంతా పెన్నా నదిలోకి వస్తోంది. గత 15 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ వివరిస్తారు. 3 రోజులుగా ముంచెత్తుతున్న వానతో నెల్లూరు నగరం అంతా కూడా అస్తవ్యస్తమైంది. చాలా చోట్ల కూడా జలదిగ్బంధంలోనే కాలనీలన్నీ కూడా ఉన్నాయి. ప్రధానమైన కూడళ్లు కూడా నీటితో నిండిపోవడంతో వాహనాలు కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రధానమైన కూడలు విఆర్ సెంటర్ కావచ్చు, లేకపోతే కొన్ని ఫ్లైఓవర్ బ్రిడ్జిలు ఇవన్నీ కూడా మునిగిపోవడంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నెల్లూరు చెరువు కట్టకపోగా పొంగి పొల్లి ప్రవహిస్తుండడంతో ఆ నీరంతా కూడా నగరంలోకి వచ్చి చేరుతోంది. అలాగే పై ప్రాంతంలో ఉన్న చెరువులు కట్టలు చాలా వరకు తెగిపోవడంతో నీళ్ళని కూడా నెల్లూరు నగరాన్ని ముంచెత్తాయి. ఆ నీరంతా కూడా చెరువుల నుంచి వచ్చిన నీరంతా కూడా పెన్నా నదిలో కలిసిపోతుంది. ప్రస్తుతం మనం పెన్నా నది వద్ద ఉన్నాం. పెన్నా నది గతంలో గత 15 ఏళ్లుగా ఎప్పుడు కూడా ఇలాంటి ప్రవాహం చూడలేదని చెప్పి స్థానికులు చెప్తున్నారు. పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. గత 3 రోజులుగా వస్తున్నటువంటి వర్షాలు, పైనుంచి వస్తున్నటువంటి వర్షపు నీరు, వరద నీరు కారణంగా అంతా కూడా ఎప్పుడు లేని విధంగా ఈ పెన్నా నది ప్రవాహం మనం చూస్తున్నాం. ఈ నీరంతా కూడా వృధాగా ఇప్పుడు సముద్రంలోకి కలుస్తోంది. సరైన ఆనకట్టలు ఏమైనా కట్టుంటేనే కొంత ఈ నీటిని నిల్వ చేసుకొని భవిష్యత్తులో వ్యవసాయ అవసరాలకు వినియోగించినటువంటి వెసులుబాటు అయితే ఉండేది. కానీ ఇప్పుడు వర్షాల కారణంగా మొత్తం నీరంతా కూడా ఈ పెన్నా నదిలోకి చేరి అంతా కూడా సముద్రంలో కలిసేటువంటి వాతావరణం అయితే కనిపిస్తోంది. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి వరద ప్రవాహం చూడలేదు గత 15 ఏళ్ల నుంచి అని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. ఈ వర్షాలు ఇంకా కురుస్తూనే ఉన్నాయి. ఎప్పుడు తగ్గుముఖం పడతాయి, ఎప్పుడు ప్రజల జీవితాలు కొంత సాఫీగా సాగుతాయనే ఒక ఆందోళన అయితే ఇక్కడ స్థానికులందరూ కూడా వ్యక్తమవుతుంది. ఎవరు కూడా ఎలాంటి పనులు చేసుకోలేని పరిస్థితి. వర్షాలు కంటిన్యూస్గా కురుస్తూనే ఉన్నాయి. గత 3 రోజుల నుంచి కూడా బయటికి రాలేని పరిస్థితి. కొన్ని కాలనీలలో అయితే మునిగిపోయి వారందరూ కూడా బంధువులలో కొన్ని పునరావాస కేంద్రాల్లో తలదాల్చుకొని జీవనం వెల్లదీస్తున్నారు. వర్షం ఇలా తగ్గుముఖం పడుతుందేమో చెప్పి ఒక ఆశగా వారందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వర్షాలు తగ్గినప్పటికీ కూడా ఈ ఇళ్లలో వాళ్ళందరూ కూడా నీళ్లు తోడేసుకోవడము, అలాగే తిరిగి జన జీవితం సాధారణ స్థితికి రావడానికి మరో 3-4 రోజులు సమయం అయితే పట్టే అవకాశం కనిపిస్తోంది. కెమెరామెన్ సురేష్తో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, పెన్నా నది, నెల్లూరు జిల్లా.